హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే డే 48 ఆఫ్ బిగ్ బాస్ హౌస్లో ఏమేమి జరిగింది అని చెప్పేసి వెరీ షార్ట్గా స్వీట్గా మనమైతే వీడియో కంప్లీట్ చేసేద్దామండి. ఇదైతే సాటర్డే ఎపిసోడ్ అండి. ఆల్రెడీ అందరూ చూసేసి ఉండారు. మనమైతే కొంచెం వీడియోస్ చాలా లేట్ అయిపోతుందండి. సో నేనైతే కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. దానికోసం అని చెప్పేసి వీడియోస్ అయితే లేట్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం సాటర్డే ఎపిసోడ్లో ఏమేమి జరిగింది, ఎవరెవరికి నాగార్జున సార్ బాగా ఇచ్చారు అంటే పెద్దగా ఇవ్వలేదు కానీ ఇవ్వాల్సినంత మాత్రం అయితే ఇచ్చారు. ఇంకా అందరూ ఎవరెవరికి బోర్డ్స్ వేశారు అని చెప్పేసి ఇవన్నీ కూడా మనం క్లియర్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసరికి నాకు సార్ ఎంట్రీ అయితే వస్తుంది. మంచిగా పాట వేస్తారు, డ్యాన్స్ అయితే అయిపోతుంది. ఇంకా ఆడియన్స్ని అందరినీ కూడా పలకరిస్తారండి. పలకరించేసి ఇంకా ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్స్ అని చెప్పేసి నాగార్జున సార్ ఆడియన్స్ని అడిగినప్పుడు సంజన గారు అంటే మాకు చాలా ఫేవరెట్, ఆమె చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది, అలాగే గేమ్ కూడా చాలా బాగా ఆడుతుంది అని చెప్పేసి ఆడియన్స్ అయితే చెప్తారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసరికి ఫ్రైడే ఎపిసోడ్ అయితే మనకి థర్స్డే వరకు మీరైతే చూశారు కదా. ఫ్రైడే ఏం జరిగింది అని చెప్పేసి మనం అందరం చూద్దామని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్తారు. ఇక్కడ వచ్చేసరికి ఇంకా సాయి, సుమన్ వీళ్ళందరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారండి. తనుజ వచ్చేసి మాధురి గారికి సారీ చెప్పాలి, నేను నా గేమ్ అంతా కూడా ఆమె చాలా బాగా ఆడింది, నేనైతే సారీ చెప్పాలి ఆమెకి అన్నట్లుగా తనుజ అయితే చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా గొడవ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ మాధురి గారు నామినేట్ చేస్తానని చెప్పింది, రాముని నామినేట్ చేస్తారు అని చెప్పేసి వీళ్ళందరూ వచ్చేసి డిస్కషన్ అయితే మామూలుగా చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గొడవ ఏంటంటే శ్రీనివాస్ సాయి గారు అండ్ మాధురి గారు వీళ్ళిద్దరు వచ్చేసి గొడవ అయితే పడుతూ ఉంటారండి. ఏంటంటే సాయి వచ్చేసి అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్తారని చెప్పేసి మాధురి గారు అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా శ్రీనివాస్ సాయి గారు వచ్చేసి అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ కన్వర్ట్ చేయటం కానీ ఇవన్నీ అయితే చేస్తూ ఉంటాడు బిగ్ బాస్ హౌస్లో. ఇంకా మాధురి గారు వచ్చేసి ఏం చెప్తూ ఉంటారు, నువ్వు ఆట ఆడడానికి వచ్చావా లేదంటే ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడానికి వచ్చావా, నీ ఆట నువ్వు ఆడు ఫస్ట్ అని చెప్పేసి మాధురి గారు అయితే అంటూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి బాండ్స్ మాకు ఈ హౌస్లో బాండ్స్ మాకేం అవసరం లేదు అన్న మాధురి గారే తనుజతో బాండ్ పెట్టుకొని ఎందుకు ఆడుతుంది అన్న విషయాన్ని మీరు ఎవరన్నా గమనించినట్లయితే కింద కామెంట్స్లో అయితే చెప్పండి. నీకు కామన్ సెన్స్ లేదు అసలు అని చెప్పేసి మాధురి గారు సాయిని అయితే అంటూ ఉంటాడండి. ఎందుకంటే మా రమ్య గారు వచ్చేసి ఆ అమ్మాయినే అడుగు, నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు, ఆ అమ్మాయి ప్రేమ చూపించలేదు మాధురి గారు అని అనింది కదా, సో దానివల్ల నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు, నువ్వు వెళ్ళి రమ్యనే అడుగు అని చెప్పేసి చిన్నగా గొడవ అయితే అడుగుతుంది. వాయిస్ అంటే మాధురి గారే గట్టిగా వాయిస్ అయితే రేస్ చేసి సాయి మీద మాట్లాడడం అయితే జరిగింది అక్కడ. అయినప్పటికీ కూడా మాధురి గారు వాయిస్ ఎందుకు రేస్ చేస్తున్నావు అని గట్టిగా అయితే మాట్లాడుతూ ఉందండి. రమ్యను కూడా అక్కడికి పిలిపించి అడుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి వచ్చింది కదా అడుగు, నీ నోరు అదుపులో ఉంచుకో, ప్రేమ చూపిలేదని చెప్పింది ఆ అమ్మాయి కదా, ఆ అమ్మాయినే అడుగు నువ్వు అని చెప్పేసి అని చెప్పేసి మాధురి గారు అయితే అంటూ ఉంటారండి. ఇక్కడ వచ్చేసి నువ్వు డ్రామాలు చేయొద్దు, నువ్వు మహానటుడివి, నువ్వైతే అసలు డ్రామాలే చేయొద్దు, ఇక్కడ నువ్వు వెళ్ళి ఆ అమ్మాయినే అడుగు, అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ అయితే చెప్తూ ఉన్నావు, ఎందుకు ఇలా చెప్పడం అని చెప్పేసి మాధురి గారికి సాయి గారికి ఇద్దరికైతే గొడవ అయితే జరుగుతూ ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ మాధురి సుజుకి కారు గురించి అయితే టాస్క్ అయితే వస్తుంది. ఆ టాస్క్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. ఇంకా నాకు సార్ అయితే ఇంటి లోపలికి అయితే వస్తారండి. అందరినీ పలకరించారు. కెప్టెన్ ఇమాన్యుయల్ తప్ప అందరూ అయితే కూర్చోండి అంటాడు. ఇంకా కెప్టెన్కి వచ్చేసి క్లాప్స్, ఇంకా కొత్తగా కెప్టెన్ అయ్యారు కదా అని చెప్పేసి నువ్వు ఆడిన ఆట తీరు ఏదైతే ఉందో అది నువ్వు కెప్టెన్ అవ్వడానికి డిజర్వ్ అని చెప్పేసి ఇమాన్యుయల్కి అయితే చెప్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తనుజ హెల్త్ గురించి కూడా అడుగుతారండి. నీ హెల్త్ ఎలా ఉందమ్మా, ఇప్పుడు బాగుందా అంటే నా హెల్త్ బాగుంది సార్ అని అయితే చెప్తారు. ఇంకా మాధురి గారు అంత బాగా చూసుకుంటున్నారు కదా నిన్ను, అలాంటప్పుడు నీ హెల్త్ బాగానే ఉంటుందిలే అని చెప్పేసి నాగార్జున సార్ వచ్చేసి అంటూ ఉంటాడు. ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మామూలుగా ఒక టాస్క్ లాంటిది అయితే ఇస్తారండి. ఇంకా కొన్ని బోర్డ్స్ అయితే ఉంటాయి. ఆ బోర్డ్స్ వచ్చేసి ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళకి వెళ్ళి ఆ బోర్డు వేసి ఎందుకు అన్నారు అని చెప్పేసి అది ఎందుకు సంబంధించింది అని చెప్పేసి వాళ్ళైతే చెప్పాల్సింది ఉంటుంది. దాని తర్వాత ఏదైనా ఇష్యూస్ ఉంటే నాగార్జున సార్ వచ్చేసి క్లారిఫై చేస్తారు మనందరికీ కూడా. ఇదైతే మొత్తం ఎపిసోడ్లో అంతా అయితే ఇదే ఉంటుంది. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఎవరెవరికి ఇస్తారు, ఏమేమి మాట్లాడుకున్నారు అని చెప్పేసి మనమైతే
అయితే స్టార్ట్ చేసుకుందాము. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన వీడియోస్ అందరికీ చేరుతాయి, అందరూ చూడగలుగుతారు. సో మీ చేతుల్లోనే ఉంది మన ఛానల్ ఇంకా గ్రోత్ పెరగాలంటే. సో మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్కి అయితే లైక్ చేయండి. ఇప్పుడైతే వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి ఒక్క నిమిషం, రమ్య వచ్చేసి చెప్తూ ఉంటుందండి, ఫేక్ బాండ్ అని చెప్పేసి మాధురి గారికి అయితే బోర్డు వేస్తుంది. ఎందుకంటే ఆమె ఫోకస్ క్లియర్గా లేదు అని అయితే చెప్తూ ఉంది. ఫేక్ బాండ్స్ మీకు బాండ్సే వద్దన్నారు కదా అసలు, అలాంటప్పుడు మీరు బాండ్స్ అని చెప్పేసి తనుజాని ఎందుకు మీరు జత కట్టుకొని ఆడుతున్నారు అని చెప్పేసి రమ్య అయితే మాధురి గారికి ఫేక్ బాండ్ అనేసి చెప్తుంది. ఇక్కడ దాని తర్వాత మాధురి గారు ఏమని డిఫెండ్ చేసుకుంటారంటే, నువ్వు కూడా బాండ్స్ వద్దు, నాకు ఏమి వద్దు, ఇక్కడ మా ఇంట్లో మాకు అందరూ ఉన్నారు, నాకేం బాండ్స్ ఇక్కడ ఏం అవసరం లేదు అన్నప్పుడు నేను ప్రేమ చూపించలేదని నువ్వెందుకు అంటున్నావు అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య అయితే డిఫెండ్ అయితే చేసుకున్నారండి. నెక్స్ట్ వచ్చేసరికి, నాకు సార్ బాండ్స్ వద్దన్నావు కదా, అందుకోసమే మాధురి గారు ఏమన్నా తీసుకోలేదేమో, దానివల్లనే అనుకోవచ్చు కదా నువ్వు అని చెప్పేసి నాకు సార్ అయితే చెప్తూ ఉంటారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసరికి తనుజ మ్యానిపులేటర్ అని చెప్పేసి రమ్యకి అయితే ఇచ్చిందండి. దేని వల్ల ఇచ్చిందంటే, ఇక్కడ మాటలు అక్కడ చెప్పేసి మాధురి గారినే మ్యానిపులేట్ చేసింది అన్నట్లుగా తనుజ వచ్చేసి రమ్యకి మ్యానిపులేటర్ అని అయితే ఇస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి పవన్కి అయితే క్లాప్స్ కొడతారు, బాగా ఆడారు అని చెప్పేసి నాకు సార్ మాధురికి. ఒక్క నిమిషం, పవన్కి అయితే ఇక్కడ క్లాప్స్ కొడతారండి. ఎందుకు క్లాప్స్ కొడతారండి, ఇప్పుడు బురదమట్టిలో అయితే ఆడారు కదా బాగా, వాళ్ళు అందరూ కూడా పవనే చాలా బాగా ఆడారు, గేమ్ కూడా చాలా బాగా ముందుకైతే తీసుకువెళ్ళారు పవను. ఇక్కడ వచ్చేసి నాకు సార్ ఏం చెప్తున్నారంటే, మాధురి గారే భయపడిపోయారు నువ్వంతా బాగా ఆడేసరికి, కానీ మీ గ్రూప్లో వచ్చేసి దివ్యాని రీతుని వీళ్ళిద్దరిని పంపించింటే కంపల్సరిగా మీ గ్రూపే గెలిచిండేది. ఎందుకంటే రీతు వచ్చేసి పవర్ని బాగా ఇది చేసేసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గౌరవ్ దివ్యాని అయితే బాగా ఆడుకునే వాళ్ళు, వీళ్ళిద్దరిని కనుక పంపించింటే కంపల్సరీగా మీరు అయితే విన్ అయిపోయే వాళ్ళు అని చెప్పేసి చెప్తూ ఉంటారండి. ఇంకా పవన్ వచ్చేసి కళ్యాణ్కి ఇమ్మెచ్యూర్ అని చెప్పేసి బోర్డు అయితే ఇస్తారండి. ఎందుకంటే బ్యాక్ స్టాపింగ్ అని చెప్పేసి ఇంతవరకు మర్చిపోలేదు సార్ అతను, నేను ఎంత చెప్తూ ఉన్నా కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు తనుజ అని చెప్పేసి వాళ్ళైతే పవన్ అయితే చెప్తూ ఉంటారు. ఎంత చెప్పినా కూడా మా ముగ్గురు గొడవలో వేరే వాళ్ళు చెప్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మాటలే నమ్ముతున్నారు, కానీ నేను ఎంత చెప్పినా కూడా నన్నైతే నమ్మటం లేదు, కాబట్టి నేనైతే ఇమ్మెచ్యూర్ అని చెప్పేసి బోర్డు అయితే వేస్తున్నాను అని చెప్పేసి పవన్ అయితే కళ్యాణ్కి అయితే చెప్తారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ని నాకు సార్ అయితే అడుగుతూ ఉంటారు, ఏం అడుగుతూ ఉంటారు, నామినేషన్స్ అనేటివి నువ్వు ఫస్ట్ తనుజాని నామినేషన్ చేస్తానని చెప్పావు కదా, ఎందుకు నామినేషన్ చేయలేదు అని చెప్పి నాగార్జున సార్ అడిగినప్పుడు కళ్యాణ్ అయితే ఏం చెప్తాడు, సార్ నేను ఆల్రెడీ చేయాలనుకునేది తనుజానే, కానీ రమ్య వచ్చేసి తనుజాను ఆల్రెడీ చేసింది కాబట్టి నేను మళ్ళీ అదే పాయింట్ పెట్టి నామినేషన్ చేయడం అనేది బాగుండదు, కాబట్టి నేనైతే సంజన గారిని నామినేషన్ చేశాను సార్, అంతే తప్ప నాకు ఏమీ ఇది లేదు అక్కడ నామినేషన్ చేయడానికి అనేసి కళ్యాణ్ అయితే చెప్తారు. నాకైతే ఖచ్చితంగా స్ట్రాంగ్ పాయింట్సే ఉన్నాయి, కానీ వేరే వాళ్ళు చెప్పారు కాబట్టి మళ్ళీ నేను ఎందుకు దాన్ని చెప్పాలి అని చెప్పేసి నేను ఆమెనైతే నామినేషన్ చేయలేదు సార్ అని అయితే చెప్తా ఉంటాడు. తనుజాని ఎందుకు చేస్తాడో అప్పుడు నాగార్జున సార్ ఏమంటాడు ఇమాన్యుయల్కి, అదేదో నువ్వే చేయొచ్చు కదా ఇమాన్యుయల్, అతనికి ఇచ్చి చేపించడం ఎందుకు, నీకు స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటే నువ్వు చెప్పొచ్చు కదా అన్నప్పుడు ఇమాన్యుయల్ ఏం చెప్తాడు, అవును సార్ నేను ఏదైనా అంటే మా ఇద్దరికి మంచి బాండ్ ఉంది కదా, నేను నామినేషన్ చేస్తే ఏమన్నా అనుకుంటుందేమో అని చెప్పేసి అతనికైతే ఇచ్చి చేయమని చెప్పాను నేను, అంటే కళ్యాణ్ తనుజాని నామినేషన్ చేస్తాడు అని చెప్పేసి ఎవ్వరు కూడా ఊహించరు సార్, సో నేను కూడా షాక్ అయ్యాను తనుజాని నామినేషన్ చేస్తాడంటే, అది దేని మీద చేస్తాడు, ఎందుకు చేస్తాడు అని చెప్పేసి నేనైతే ఆలోచిస్తూ ఉన్నాను, నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు, అంటే ఏ పాయింట్స్ పెట్టి నామినేషన్ చేస్తాడు అని చెప్పేసి నేనైతే ఇచ్చాను సార్, అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం ఏం లేదు అని చెప్పేసి ఇమాన్యుయల్ అయితే చెప్తూ ఉంటాడు నాగార్జున సార్కి. నెక్స్ట్ వచ్చేసి నీకెందుకు అంత కోపం వచ్చింది, తనుజాని నామినేషన్ చేయలేదనా లేదంటే సంజన గారిని నామినేషన్ చేశారనా అంటే,
అలాంటిది ఏం లేదు సార్. నాకు మాట చెప్పి అతను ఫ్లిప్ అయ్యాడు కాబట్టి నాకైతే అంత కోపం వచ్చింది. అంతేగాని అంతకు మించి నాయనైతే ఏం మాట్లాడుకోలేదు సార్. నాకైతే అంతకు మించి ఏం లేదు అనేది చెప్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నేను కూడా షాక్ అయ్యాను సార్. సంజనాని నామినేషన్ చేస్తానంటే అతను బాగా ఫ్లిప్ అయిపోయాడు. అలా ఎందుకు ఫ్లిప్ అయ్యాడో నాకు కూడా అర్థం కాలేదంటే వీడియో అయితే చూపిస్తారు. ఒక వీడియో నీరు పోసి పెంచడం ఎందుకు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు ఇమాన్యుల్. ఆ వీడియోలో వచ్చేసి ఇలా మాట్లాడడం ఎందుకు అని చెప్పేసి పర్ఫెక్ట్ పాయింట్ ఉంటేనే నువ్వు పెట్టు, లేదంటే ప్రజల్లో నువ్వు బ్యాడ్ అయిపోతావు అని చెప్పేసి ఇమాన్యుల్ కళ్యాణ్కి అయితే చెప్పింటాడండి. ఆల్రెడీ చెప్పినప్పుడు వచ్చేసి కళ్యాణ్ ఏమంటాడు, అవును సార్ నాకు ఈ మాట ఖచ్చితంగా మంచి పాయింట్ పెట్టే మాట్లాడు అని చెప్పేసి ఇమాన్యుల్ అన్న నాకైతే ఆల్రెడీ చెప్పారు సార్ అని కళ్యాణ్ కూడా ఒప్పుకుంటాడు. అది నేను ఫ్లిప్ అయ్యానన్న మాట కరెక్టే సార్, అది నా తప్పే అని చెప్పేసి కళ్యాణ్ ఆల్రెడీ చెప్తూ ఉంటాడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందరినీ ఎందుకులే, చచ్చిపోయిన ప్లాంట్ నువ్వు ఉన్నావు కదా, నీతో మాట్లాడదామని చెప్పేసి తనుజాన్ అయితే లేపుతాడు. నీళ్లు పోసి పెంచినప్పుడు అని అన్నారు కాబట్టి తనుజాన్ లేపారు. లేపిన తర్వాత తనుజాన్ కూడా అడిగారండి ఎందుకు అంటే నేను కూడా షాక్ అయ్యాను సార్ అని చెప్పేసి తనుజ అయితే చెప్పి ఉంటుంది. ఇంకా నాగార్జున సార్ వచ్చేసి నీకేదైనా చేయాలనిపిస్తే నువ్వు చెయ్యి, అంతేకాని వేరే వాళ్ళ చేత చేపించాల్సినంత అవసరం నీకేం లేదు, సేఫ్ అయితే ఆడొద్దు, నువ్వు వేరే వాళ్ళని అస్త్రాలుగా చేయొద్దు, నీ దగ్గరే పవర్ అస్త్రా ఉంది కదా అది నువ్వే వాడుకో, వేరే వాళ్ళ చేత అయితే చేపించొద్దు అని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్తారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుల్ వచ్చేసి ఫ్లిప్పర్ అని చెప్పేసి కళ్యాణ్కి అయితే ఇస్తారండి. ఏ పాయింట్ మీద, సేమ్ ఇదే పాయింట్ మీద తనుజాని నామినేషన్ చేస్తానని చెప్పి కూడా సంజన గారిని నామినేషన్ చేయడం అనేది మాట ఫ్లిప్ అయిపోయాడు సార్ అని చెప్పేసి ఫ్లిప్పర్ అనేది ఇస్తారండి. నెక్స్ట్ వచ్చేసరికి రీతు ఫౌల్ మౌతడ్ అని చెప్పేసి మాధురి గారికి అయితే ఇస్తుందండి. ఎందుకంటే ఈమె నన్నైతే బయట అయితే జుట్టు పట్టుకొని నేలకేసి కొట్టేస్తాను, ఆ తర్వాత నీ నోట్లో నోరు పెట్టడం చెత్త అని చెప్పేసి వీళ్ళిద్దరైతే గొడవ అయితే జరిగింటుంది కదా. ఇన్ని మాటలు అన్నప్పుడు నాకైతే చాలా బాధగా అనిపించింది సార్. అందుకే నేనైతే ఈమెకి ఫౌల్ మౌతడ్ అని చెప్పేసి నేనైతే బోర్డు అయితే వేస్తున్నాను అని చెప్పేసి అంటారు. అక్కడ వచ్చేసి మాధురి గారు అయితే క్లారిటీగా చెప్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా నన్నైతే అన్నారు సార్ ఆమెను నమ్మొద్దు, కంపల్సరీగా ఆమె నిన్ను మోసం చేస్తుంది, రీతు వచ్చేసి డబ్బులన్నీ కూడా పవన్కే ఇస్తుంది, నువ్వు నమ్మొద్దు అని చెప్పినప్పటికీ కూడా నేను నమ్మాను సార్, అందుకే నాకైతే కోపం వచ్చింది. అయినా కూడా నేను ఇక్కడ కాకుండా అంటే బిగ్ బాస్ హౌస్లో కాకుండా బయట అయితే జుట్టు పట్టుకొని నేలకైతే కొట్టేస్తాను అని అయితే చెప్పాను సార్ నేను క్లారిటీగా, ఇక్కడని నేనేం చెప్పలేదు అని అయితే అంటారు. డెమాన్ పవన్కి డబ్బులు ఇచ్చింది కదా దానికోసం నేనైతే అన్నాను సార్, అంతేగాని నాకు వేరే ఏం లేదు అనేది మాధురి గారు అయితే చెప్తారండి. నెక్స్ట్ వచ్చేసి నోరు చెత్త ఇది అనేసి మాట్లాడడం అంతా బాగుండదమ్మా మాధురి అని చెప్పి నాగార్జున సార్ అన్నప్పుడు చెప్తుంది, నీ నోట్లో నోరు పెట్టడం బాగుండదులే అని చెప్పేసి రీతు అన్న వెంటనే నేనైతే అన్నాను సార్, నీ నోట్లే కంటే నోరు ఎవరు పెడతారులే చెత్త అని చెప్పేసి నేనైతే అన్నాను అని చెప్పేసి మాధురి గారు అయితే అంటూ ఉంటారండి. వీడియో కూడా చూపిస్తారు, వీళ్ళిద్దరు ఎందుకులే ఇలా మాట్లాడడం అని చెప్పేసి నాగార్జున సార్ అయితే కంపల్సరీగా వీడియో అయితే చూపించారండి. వీడియో చూపించిన తర్వాత ఇలాంటి మాటలన్నీ మాట్లాడకపోవడం చాలా మంచిదమ్మా, ఇలాంటి మాటలు అయితే అసలు మాట్లాడొద్దు, ఒకవేళ నువ్వు బయట తోపై ఉండొచ్చు కానీ నీ విషయాలన్నీ బయట చూపించుకో, ఇక్కడైతే ఏమీ సాగవన్నట్లుగా నాగార్జున సార్ వచ్చేసి మాధురి గారికి అయితే చెప్తారండి. నెక్స్ట్ వచ్చేసి బోరింగ్ అని రాము నిఖిల్కి అయితే ఇస్తారండి. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా అందరూ బాగా పార్టిసిపేషన్ చేస్తున్నారు, అందరూ బాగా యాక్టివ్గా ఉన్నారు, అందరూ గేమ్ అయితే ఆడుతూ ఉన్నారు, కానీ నిఖిల్ ఎక్కడ కనిపించడం లేదు, కొంచెం బోరింగ్గా అనిపించింది నాకైతే అని చెప్పేసి నిఖిల్కి అయితే రాము అయితే ఇస్తారండి. అప్పుడు నాగార్జున సార్ ఏం చెప్తారు, ఇంకా నీ పార్టిసిపేషన్ బాగుండాలి, ఇంకా కొంచెం బోరింగ్గా అనిపిస్తున్నావు వాళ్ళకైతే, ఇంకా కొంచెం బాగా ఆడు నువ్వు అని చెప్పేసి నాగార్జున సార్ అయితే నిఖిల్కి అయితే చెప్తా ఉంటారండి. ఇంకా తనుజాన్ అయితే రాము ఏంటి నీకు ఒక మనిషిలాగా కూడా కనిపించటం లేదా, ఎందుకు నువ్వు అలా గట్టిగా మాట్లాడడము అని చెప్పేసి ఇక్కడైతే పాయింట్ రైజ్ చేస్తారండి నాగార్జున సారు. ఇక్కడ ఏం జరిగింటుందంటే ఇప్పుడు శ్రీనివాస సాయి అండ్ తనుజ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మధ్యలో ఇప్పుడు అటుపక్క ఒకరు ఇటుపక్క ఒకరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారండి. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మధ్యలో వచ్చేసి రాము కూర్చుని ఉంటాడు. అక్కడ కూర్చున్న వెంటనే అస్సలు తెలివే లేదు, కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు, ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలోకి ఎలా వచ్చేస్తాడు
ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంతే అని చెప్పేసి చాలా చిరాగ్గా చాలా కోపడుతూ తనుజ అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందండి. ఆ వీడియో వచ్చేసి చూపించుంటాడు నాగార్జున సార్ వచ్చేసి. నాగార్జున సార్ చూపించినప్పుడు రాముని కూడా అడుగుతారండి. రాముని అడిగినప్పుడు ఏంటి రాము ఇలా జరిగింది, నీకైతే నో ప్రాబ్లమ్ అంటే నో ప్రాబ్లం సార్, నాకు అలవాటే ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు మధ్యలో వెళ్ళి కూర్చోవడం, అలాగే నేను కూర్చున్న తర్వాత వాళ్ళైతే చిరాకు పడి వెళ్ళిపోవటము, ఇవన్నీ మాకు మామూలే, నో ప్రాబ్లం సార్ అనేది చెప్తాడు రాము వచ్చేసి. తనుజాన్ వచ్చేసి అడుగుతారు ఏంటమ్మా ఇది అంటే, సార్ ఎంత చెప్పినా కూడా వినడు సార్, ఇది బిగ్ బాస్ హౌస్, ఒకవేళ మీ నాగార్జున సార్ వచ్చేసి మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం కదా, నువ్వు జస్ట్ కొంచెం పక్కకు వెళ్ళు అని చాలా స్మూత్గా కూడా చెప్పచ్చు అంటే తనుజ వచ్చేసి చెప్తూ ఉంటుంది, సార్ అలా చెప్తే అస్సలు వినడు సార్, ఇది బిగ్ బాస్ హౌస్, నీకేంటి ప్రాబ్లము, నేను వెళ్ళను అని చెప్పేసి గట్టిగా అయితే మాట్లాడతారు సార్, అస్సలు వెళ్ళడు అని తనుజ కూడా చెప్తుంది. నెక్స్ట్ రీతుని కూడా అడుగుతాడు నాగార్జున సార్ వచ్చేసి, నీకేమనిపిస్తుందమ్మా ఈ వీడియో చూసిన తర్వాత అంటే, నేను కూడా తనుజతోనే వెళ్తాను సార్, ఎందుకంటే ఎంత చెప్పినా కూడా వినడు సార్, అసలు ఇది బిగ్ బాస్ హౌస్ ఏంటి, నేను కూర్చుంటాను, మీరే వెళ్ళండి, కావాలంటే మీరే పక్కకు వెళ్ళి మాట్లాడుకోండి అనేది రాము చెప్తాడు సార్ అనేసి చెప్తూ ఉంటుంది రీతు. చెప్పినప్పుడు ఇంకా నో ప్రాబ్లం సార్, నేను కూర్చోవడం అలవాటే నాకు, అండ్ నేను కూర్చున్న వెంటనే వాళ్ళు వెళ్ళిపోవటం కూడా నాకు అలవాటే సార్ అనేది రాము అయితే చెప్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మీరు కొంచెం స్మూత్గా మాట్లాడాలమ్మా, మీరిద్దరు కూడా మీ తోటి మనిషే కదా రాము అని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్తూ ఉంటాడండి. చెప్పిన తర్వాత అంత గట్టిగా చెప్పకూడదు అని చెప్పేసి అయితే అంటారు, కొంచెం ప్రాబ్లం ఉంటుంది కదా ఎవరికైనా అలా చెప్పడం అనేది అని చెప్తూ ఉంటారండి. చెప్పినప్పుడు సంజన వచ్చేసి ఇన్సెక్యూర్ అనేసి మాధురి గారికి అయితే ఇస్తుందండి. ఏంటంటే ఇక్కడ వీళ్ళు మామూలుగా ఒక గేమ్ అయితే ఆడింటారు కదా అందరూ, మా సంజన గారు అండ్ మాస్ మాధురి గారు, సంజన సైలెన్సర్ అని చెప్పేసి వీళ్ళిద్దరు వచ్చేసి గేమ్ అయితే ఆడినారు కదా ఈ హోల్ వీక్ కూడా. ఆ మొత్తం వీక్లో వచ్చేసి ఇంకా అదే క్యారీ ఆన్ చేస్తూనే ఉంది సార్, అంటే మీ పక్క వాళ్ళే బాగా ఆడుతున్నారు, మీ పక్క వాళ్ళు ఇంకా ఉన్నారు, అది ఇది అని చెప్పేసి నన్ను అయితే మాట్లాడడం అనేది నాకు చాలా ఇన్సెక్యూర్గా అనిపించింది సార్, గిల్లి మళ్ళీ అదే మాట్లాడుతూనే ఉంది సార్, అందుకే నా వైపు ఉన్న వాళ్ళను కూడా చెప్పింది అని చెప్పేసి మాధురి గారిని అయితే చెప్పి ఇన్సెక్యూర్ అనేది సంజన గారు అయితే ఇస్తారండి. ఇచ్చినప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక ఆడియన్స్గా వచ్చింటారు కదా, వాళ్ళనైతే అడిగింటారు, ఇష్టపడిన మనిషి మీరంటే నాకు చాలా ఇష్టం అండి, నేనైతే మీకు పెద్ద ఫ్యాను, కానీ ఎక్కడో కొంచెం మీరైతే కనిపించటం లేదు, అది మాత్రం చూసుకోండి అని చెప్పేసి ఒక ఆడియన్ అయితే చెప్పింటుంది సంజన గారికి. చెప్పిన తర్వాత తక్కువ అయిపోయింది అని కూడా చెప్తూ ఉంటారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు దొంగతనం అయితే చేసింటారు కదా, ఆ దొంగతనం గురించి అయితే చాలా బాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకునేటప్పుడు సంజన వచ్చేసి, సార్ నేను దొంగతనం చేస్తే అందరూ అంత గట్టిగా నన్ను అయితే అరుస్తారు కదా సార్, ఇప్పుడు సుమన్ శెట్టి గారు కూడా దొంగతనం చేశారు కదా అంటే, సుమన్ శెట్టి గారు వచ్చేసి, అమ్మ నువ్వు చేసిన దొంగతనం వేరమ్మా, నేను చేసిన దొంగతనం వేరమ్మా, నేను చేసింది ఆటలో దొంగతనం చేశాను, కానీ నువ్వు అందరి ఆకలి గురించి తెలుసుకోకుండా దొంగతనం చేశావు అని సుమన్ శెట్టి గారు అన్నారు. నెక్స్ట్ నాగార్జున సార్ కూడా ఇదే అన్నారంటే, ఏంటంటే నువ్వు అందరు ఆకలి తెలుసుకోకుండా 7-8 గుడ్లన్నీ తినేసావు, అది కాకుండా ఇక్కడ సుమన్ శెట్టి గారు వచ్చేసి రాబిన్ హుడ్, నువ్వు వచ్చేసి 420 అని చెప్పేసి హ్యాష్ట్యాగ్ అయితే ఇస్తాడు నాగార్జున సార్ అలా వద్దు సార్, ఇంకా అందరూ బయట #సంజన 420 #సంజన 420 అంటారు అంటే, నాగార్జున సార్ వచ్చేసి నీకు ఇంకా హ్యాష్ట్యాగ్లు ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయమ్మా అని చెప్పేసి నాగార్జున సార్ అయితే అంటూ ఉంటాడండి. ఫస్ట్ హ్యాష్ట్యాగ్ వచ్చేసి రోడ్ రోలర్. ఇక్కడ వచ్చేసి గొడవ జరుగుతూ ఉన్నప్పుడు దివ్యాని రోడ్ రోలర్ అనడము ఎంతవరకు కరెక్ట్ అనిపించింది, బాడీ షేవింగ్ చేయడం అనేది నాకైతే అస్సలు నచ్చలేదండి. ఆ రోడ్ రోలర్ అని ఎందుకు అన్నావు అని చెప్పేసి వీడియో కూడా నాగార్జున సార్ చూపించినప్పుడు సంజన గారు ఏం చెప్తారు, సార్ నేను కూడా ఇదే పర్సనాలిటీలో ఉన్నాను సార్, నేను ఎందుకు అలా అనాలనుకుంటాను, నేనైతే అలా చెడ్డగా ఏం అనలేదు, నేను కూడా ఇలాగే ఉన్నాను కదా సార్, నేనేం స్లిమ్గా ఉన్నానా అంటే నాగార్జున సార్ ఏమంటారు, నువ్వు నీ గురించి నువ్వెన్నన్నా అనుకో, అంతేగాని పక్కన వాళ్ళని నువ్వు అలా అసభ్యంగా మాట్లాడడం, బాడీ షేవింగ్ చేయడం అనేది అస్సలు ఏం బాగుండదమ్మా, నువ్వు అలా మాట్లాడొద్దు అనేసి కూడా చెప్తారు. ఒక్కసారి కాదు 2-3 టైమ్స్ అయితే అనడం జరిగింది అని చెప్పేసి అంటారు.
ఆమె కొంచెం నవ్వుతూ ఫన్నీగా చెప్తూ ఉన్నప్పుడు దివ్య వచ్చేసి పక్క నుంచి ఇట్ ఈస్ నాట్ ఫన్నీ అనేది దివ్య కూడా చెప్తుందండి. దివ్యకి అపాలజైజ్ చేసుకో, నువ్వు సారీ చెప్పు అని చెప్పేసి నాగార్జున సార్ కూడా అంటారు. ఇప్పుడు నిన్ను ఇష్టపడిన నీ ఆడియన్స్నే అడుగుదాము ఒక్కసారి అని చెప్పి నాగార్జున సార్ అన్నప్పుడు ఇంకొక ఆడియన్ కూడా, అంటే ఫస్ట్ ఎవరైతే మాట్లాడింటారో ఆమె మాత్రమే మళ్ళీ అయితే చెప్తుంది, ఇలా బాడీ షేవింగ్ చేయడం అనేది అస్సలు బాగాలేదండి, నువ్వు ఖచ్చితంగా దివ్య గారికి అపాలజైజ్ చేసుకో, అలాగే ఆడియన్స్ కూడా అపాలజైజ్ చేసి సారీ చెప్పు అని చెప్పేసి ఆమె అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు సంజన గారు వచ్చేసి దివ్యకి అపాలజైజ్ సారీ అని కూడా చెప్తారు. చెప్పినప్పుడు దివ్య వచ్చేసి సార్ నేనైతే ఈమె సారీ నేనైతే అపాలజైజ్ చేయను సార్, ఎందుకంటే అంటుంది మళ్ళీ సారీ చెప్తుంది, ఇప్పుడు సారీ చెప్పింది కదా మళ్ళీ అయితే అంటుంది, ఫ్రీ పాస్ ఇచ్చినట్లే సార్, ఆమెకి నాకు మధ్య ర్యాపో అనేది నేను కుదుర్చుకోవాలి అనేసి నేనైతే అనుకోవటం లేదు సార్, ర్యాపో మా ఇద్దరికి ఏం అవసరం లేదు, ఒక ఫ్రీ పాస్ ఇచ్చినట్లే ఆమెకి నేను గన సారీ యాక్సెప్ట్ చేస్తే అన్నట్లుగా దివ్య అయితే చెప్తుంది. సరే అని చెప్పేసి ర్యాపో ఒక వీడియో అయితే చూపించాలనుకుంటున్నాను అని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్తూ ఉంటారండి. ఏం వీడియో అంటే ఆమె వచ్చేసి అక్కడ ఇవన్నీ మనము ఒక బయట ఆర్టిస్టు ఈ స్టాండర్డ్ క్లాసు ఇవన్నీ కూడా మాట్లాడినట్లుగా లోపల అయితే మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అది వచ్చేసి బయటికి అంటే మొత్తం కాన్వర్జేషన్ కన్వే చేయకుండా కొంచెం కొంచెం కాన్వర్సేషన్ అయితే దివ్య కన్వే చేసి ఉంటుంది. బయట కళ్యాణ్ ఇంకా శ్రీనివాస్ సాయి గారు మాధురి గారు వీళ్ళందరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ క్లాస్ ఏంటి, క్లాస్ ఆమె ఏం క్లాసు ఏం స్టాండర్డ్ ఇవన్నీ కూడా ఎలా మాట్లాడుతుంది, అసలు బుద్ధుండి మాట్లాడుతుందా బుద్ధి లేకుండా మాట్లాడుతుందా అని చెప్పేసి మాధురి గారు అయితే అంటూ ఉంటారండి. ఇంకా అందరిని అయితే అడుగుతారు, కళ్యాణ్ గారిని పవన్ని కళ్యాణ్ని వీళ్ళందరిని అడుగుతూ అంటారు. అంటే ఈ వీడియో చూశారు కదా మీకేమనిపించింది అంటే, సార్ నాకైతే తప్పుగా అసలు ఏమనిపించటం లేదు, ఇలా రౌడీల్లాగా కొట్టుకొని తీసుకోవడం ఎందుకు, మనం బయట ఒక ఆర్టిస్ట్ని కదా అన్నట్లుగా నాకు అనిపించింది సార్, పెద్దగా తప్పు అయితే నాకేం అనిపించలేదు అని చెప్పేసి పవన్ కూడా అంటూ ఉంటాడండి. దివ్య వచ్చేసి అలాగా నేను కన్వే చేయకపోవడం పూర్తిగా నాదే మిస్టేక్ సార్ అనేది చెప్తా ఉంటారు. సరంజన అయితే అసలు అలాగే ఏం మాట్లాడలేదు అని చెప్తా ఉంటారు. ఇదమ్మా ర్యాపో లేకపోవటం వల్లనే ఇవన్నీ మీకైతే జరుగుతూ ఉంటాయి, ఇద్దరి మధ్యలో గొడవలు అనేటివి ఇవన్నీ కూడా తప్పుగా అర్థం చేసుకోవడం, మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం, అలాగే ర్యాపో లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి దివ్యత అయితే చెప్తూ ఉంటారు. నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్ వచ్చేసి తొక్కలో కెప్టెన్ అనేది సంజన గారికి అయితే అంటారు కదా. సో ఇలా ఎందుకు అనటము, ఒక కెప్టెన్ అంటే ఏంటి, ఇంటికి పెద్ద కెప్టెన్ని మనం గౌరవించాలి కదా అని చెప్పి నాగార్జున సార్ అన్నప్పుడు, సార్ తొక్కలో కెప్టెన్ తొక్కలోది అని అనటం నాకు కొంచెం అలవాటు అయిపోయింది సార్, అది నేను కంపల్సరిగా నేను మార్చుకోవాలి అంటే తొక్కలో సంజన గేమ్ తొక్కలోది అని అంటప్పుడు బాగుండదు కదమ్మా అని చెప్పేసి నాగార్జున సార్ కూడా అంటారండి. ఇంకా సుమన్ అక్కడ కవర్ గురించి ఒక వీడియో అయితే చూపించారు కదా, ఏంటి నేను పని మనిషినా మీకు అని సంజన వచ్చేసి అంటూ ఉన్నప్పుడు ఆ వీడియో కూడా చూపించారండి. ఏంటమ్మా ఇలా అరుస్తున్నావు నువ్వైతే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి మాటలన్నీ వదిలేయడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకు అంత ఎక్కువగా చేయడం అని చెప్పేసి నాగార్జున సార్ కూడా అంటూ ఉంటారండి. ఇమాన్యుల్ వచ్చేసి నేను ఇంకా చాలా స్ట్రిక్ట్గా ఉంటాను సార్, చూసావు కదా ఈ హోల్ వీక్లో మీ మమ్మీని నువ్వు ఎలా ఉంటావు అని చెప్పేసి నాగార్జున సార్ ఇమాన్యుల్ని అడిగినప్పుడు లేసాను నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను అనేది చెప్తా ఉంటారు. ఇంకా నెక్స్ట్ రీతుకి డెమాన్కి కొంచెం గొడవ అయితే జరిగి ఉంటుంది. ఆ గొడవ గురించి నాగార్జున సార్ నేను మాట్లాడకపోతే డెమాన్ ఫీల్ అయ్యేటట్టున్నాడు అని చెప్పేసి నేనైతే మాట్లాడుతున్నాను అని చెప్పేసి నాగార్జున సార్ అయితే మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఈగోయిస్ట్ అనేసి మాధురి గారికి నిఖిల్ అయితే మాధురి గారికి అయితే ఇస్తారండి. ఏంటంటే అన్నీ కూడా పర్సనల్గా తీసుకుంటుంది సార్, గేమ్ గురించి ఏం తీసుకోదామా, అన్నీ కూడా పర్సనల్గా తీసుకుంటుంది, అందుకే ఈగోయిస్ట్ అని చెప్పేసి మాధురి గారికి అయితే నిఖిల్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు రాముకి అయితే ఇస్తారండి. స్టాచ్యూ అనేది అయితే ఇస్తారు, ఎందుకంటే ఎప్పుడు లోన్లీగా ఉంటారు సార్, పక్కన కూర్చొని ఉంటారు, అందరిలో కలవటం లేదు, ఇప్పుడు ముందుట్లాగా అయితే ఏం లేడు రాము అని చెప్పేసి ఇస్తారండి. ఇచ్చినప్పుడు నాగార్జున సార్ ఎందుకు అలా ఉన్నావు, ఏంటి హోమ్ని మిస్ అవుతున్నావు అంటే, అవును సార్ హౌస్ని అయితే మిస్ అవుతూ ఉంటాను, ఎందుకంటే మాది చాలా పెద్ద ఫ్యామిలీ, అందరైతే గుర్తొస్తూ ఉంటారు, అందుకోసమే నేనైతే కొంచెం ఫీల్ అవుతున్నాను, లోన్లీగా ఉన్నాను అని చెప్పేసి రాము అయితే చెప్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి గౌరవ్ అటెన్షన్ సీకర్ అని చెప్పేసి
దివ్య గారికి అయితే ఇస్తారండి. దివ్య గారికి ఇచ్చినప్పుడు ఏంటంటే సంజన గారికి అయితే ఇస్తారండి. ఇక్కడ సంజన గారికి ఇచ్చినప్పుడు ఏంటంటే అటెన్షన్ సీకరు గౌరవ్ అయితే సంజన గారికి ఇస్తారు. ఏంటంటే వాష్రూమ్ గురించి అయితే చెప్తారు. వాష్రూమ్ గురించి చెప్పినప్పుడు మామూలుగా అందరూ అక్కడ మేకప్ వేసుకుంటున్నారు దివ్య, అది అయిపోయిన తర్వాత కూడా చెప్తారు, కానీ ఇది అటెన్షన్గా మీరైతే తీసుకోవాలి అని చెప్పేసి సంజన గారికి గౌరవ్ అయితే ఇస్తారండి. ఇచ్చిన తర్వాత మీరైతే ఈ వీక్ చాలా బాగా చేశారు కెప్టెన్స్ ఇద్దరు కూడా అని చెప్పేసి క్లాప్స్ అయితే కొట్టిస్తారండి. కొట్టించిన తర్వాత ఇక్కడ వచ్చేసి నిద్రపోయే వీడియో అయితే చూపించారు. ఎంత ఇన్నోసెంట్గా బిహేవ్ చేశారంటే సుమన్ శెట్టి గారు అంత ఇన్నోసెంట్గా బిహేవ్ చేశారండి. ఎందుకంటే అక్కడ మొత్తం అందరూ కూడా శ్రీనివాస్ సాయి, డెమోన్ పవన్, ఇంకా సుమన్ శెట్టి గారు వీళ్ళందరూ కూడా నిద్రపోతూ ఉంటారు. నిద్రపోయినప్పుడు కుక్కల శబ్దం అయితే వస్తుందండి. కుక్కల శబ్దం వచ్చినప్పుడు గౌరవ్ వచ్చేసి సుమన్ శెట్టి గారి దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటాడు, ఎవరు నిద్రపోయిందంటే ఏం లేదు అక్కడికి వెళ్ళి చూడండి అని చెప్పడము. నెక్స్ట్ వచ్చేసి ఏం లేదు జస్ట్ రిలాక్సింగ్ అని చెప్పడము. ఇవన్నీ కూడా వచ్చేసి వీడియో అయితే చూపించారండి. అందరూ కూడా చాలా చక్కగా అయితే నవ్వుకుంటూ ఉంటారు. నవ్వుకున్నప్పుడు ఇంకా ఇమాన్యుయల్కి అయితే చెప్తారు, చూడండి అటెన్షన్గా బాగా ఉండండి, చూసుకోండి కొంచెం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ ఇన్విజిబుల్ అని నిఖిల్కి అయితే ఇస్తారండి. ఎందుకు ఇస్తారంటే 2 వీక్స్ వరకు నేను కూడా ఫస్ట్లో ఇలాగే ఉన్నాను, కానీ నా గేమ్ని నేను ఇప్పుడైతే మార్చుకున్నాను, ఇంకా బెటర్గా ఆడుతున్నాను, అలాగే నువ్వు కూడా మార్చుకోవాలి అని చెప్పేసి నిఖిల్కి అయితే కళ్యాణ్ అయితే ఇస్తారండి. నాగార్జున సార్ కూడా అదే చెప్తారు. ఎక్స్పీరియన్స్తో కళ్యాణ్ అయితే చెప్తున్నారు, 2 వీక్స్ వరకు ఆ ఆట ఏం బాగా ఆడలేదు, కానీ 3rd వీక్ నుంచి తన ఇంప్రూవ్ చేసుకున్నాడు, ఆ ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నారు, నువ్వు కూడా బాగా ఇంకా ఆడాలి, అలాగే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి ఆట, నీ స్ట్రెంగ్త్కి నువ్వు ఇంకా బాగా ఆడొచ్చు అని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్తూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి దివ్య స్టూపిడ్ అని చెప్పేసి రాముకి అయితే ఇస్తుందండి. ఎందుకంటే మామూలుగా డబ్బులన్నీ గెలుచుకున్నప్పుడు అతను వెళ్ళి పక్క టీం వాళ్ళకైతే ఇచ్చారు సార్, ఎందుకో అది ఏం అర్థం కావటం లేదు. అందులో ఈ వీక్ మొత్తం కూడా గేమ్ అయితే అసలు స్టూపిడ్గా అనిపించింది, ఏం సరిగా ఆడటం లేదు సార్, అందులో కంటెండర్షిప్ కూడా పోయింది అతనికి, డబ్బులు ఏం చేశాడో ఏమో ఎవరికి తెలియదు, అందుకే నేనైతే స్టూపిడ్ అని చెప్పేసి రాముకి ఇస్తున్నాను అని చెప్పేసి దివ్య అయితే చెప్తూ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి సాయి దివ్యకి కన్ఫ్యూజ్డ్ అని అయితే ఇస్తారు. గొడవ ఏం జరిగినప్పటికీ కూడా అక్కడ మొత్తం కాన్వర్సేషన్ వినకుండా సగం అయితే చెప్తూ ఉంటుంది సార్, అందుకే నేనైతే కన్ఫ్యూజ్డ్ అని చెప్పేసి దివ్యకి అయితే ఇస్తున్నాను అని చెప్పేసి సాయి అయితే ఇస్తాడండి. నెక్స్ట్ వచ్చేసి మాధురి గారు టాక్సిక్ అని చెప్పేసి సంజనాకి అయితే ఇస్తారండి. ఎందుకంటే నాలాగే అంటే ఆమెను కూడా ఆమె ఇంక్లూడ్ చేసుకునింది, నాలాగే కోపంలో ఏదేదో మాట్లాడడం, ఆవేశంలో ఎన్నెన్నో మాటలు అనేటివి వదిలేయటం అనేవి చాలా టాక్సిక్గా ఉన్నాయి సార్, అలాంటివి ఏం చేసుకోకుండా మంచిగా మాట్లాడితే బాగుంటుంది అన్నప్పుడు నాగార్జున సార్ వచ్చి ఇవన్నీ నువ్వు ఏదైతే చెప్పావో అవి నీకు కూడా వర్తిస్తాయమ్మా అనేసి మాధురి గారికి అయితే చెప్తారు. అందుకే సార్ నేను చెప్పింది నాకు కూడా అని చెప్పేసి అనేసి మాధురి గారు అయితే అంటారండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అందరికీ అయిపోతాయి, ఎక్కువ బోర్డులు వచ్చేసి మాధురి గారికి అయితే వస్తాయండి. మాధురి గారికి వచ్చేసి ఒక పనిష్మెంట్ కూడా ఉంటుంది అని చెప్పేసి అయితే ఉంటుంది. ఇంకా బోర్డ్స్ ఎవరెవరికైతే రాలేదంటే సుమన్ శెట్టి గారికి, పవన్కి, శ్రీనివాస్ సాయి, తనుజ, రీతు, గౌరవ్ వీళ్ళందరికీ వచ్చేసి బోర్డ్స్ అయితే ఎవరికి ఉండవండి. ఓకే అండి, ఈ 6 మెంబర్స్కి అయితే బోర్డ్స్ రాలేదు కదా, బోర్డ్స్ 6 మెంబర్స్కి అయితే బోర్డ్స్ రాలేదు కదండి, వీళ్ళందరికీ వచ్చేసి ఒక గోల్డెన్ బజర్ వచ్చేసి సంజన గారి దగ్గర ఉన్నింది, అది పోయింది కాబట్టి వీళ్ళు 6 మెంబర్స్లో ఎవరైనా గెలుచుకోవచ్చు అని చెప్పేసి నాగార్జున సార్ అయితే చెప్తారండి. చెప్పినప్పుడు పవర్ అస్త్ర వచ్చేసి ఇమాన్యుయల్ దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి అతను వచ్చేసి ఎలిజిబుల్ కారండి. ఎలిజిబుల్ కానప్పుడు వీళ్ళు 6 మెంబర్స్లో 5 మెంబర్స్కి ఎవరికైనా ఇమాన్యుయల్ అయితే ఇవ్వచ్చు అని చెప్పేసి నాగార్జున సార్ అయితే అంటారు. అన్నప్పుడు సాయిని అయితే తీసేస్తారండి. ఎందుకంటే ఆల్రెడీ పవర్ అయితే ఉంది కదా శ్రీనివాస్ సాయికి, ఇంకేం అవసరం లేదు అని చెప్పేసి మిగతా 5 మెంబర్స్ని అయితే పెడతారు. మిగతా 5 మెంబర్స్ని పెట్టినప్పుడు ఇంకా ఆ గోల్డెన్ బజర్లో 5 మెంబర్స్లో నుంచి ఒక మెంబర్స్ని తీసేసి 4 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయమని చెప్పేసి నాగార్జున సార్ అయితే అంటారండి. అన్నప్పుడు గౌరవ్ని అయితే తీసేస్తారు. ఎందుకంటే మామూలుగా ఈ పవర్ అస్త్ర గెలుచుకోవాలంటే ఏదైనా అర్హత అనేది ఉండాలి, బాగా లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అని చెప్పేసి ఇమాన్యుయల్ వచ్చేసి గౌరవ్ని అయితే తీసేస్తారు. ఇంకా మిగతా 4గురికి వచ్చేసి ఎవరికైతే వస్తుంది అని చెప్పేసి మీకైతే సండే ఎపిసోడ్లో గేమ్ అయితే ఉంటుంది అని చెప్పేసి నాగార్జున సార్ అయితే అంటారు. అండ్ ఆల్సో ఈ 4 మెంబర్స్ వచ్చేసి మాధురి గారికి ఎక్కువ బోర్డ్స్ వచ్చాయి కాబట్టి పనిష్మెంట్ కూడా మీరే డిసైడ్ చేయాలి అని చెప్పేసి నాగార్జున సార్ అయితే అంటారండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నామినేషన్స్లో అయితే ఉంటారు.
నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా నిలబడమని చెప్పేసి నాగార్జున సార్ అయితే అంటారండి. ఆ బెలూన్స్ అయితే ఉంటాయి, దాంట్లో రెడ్ వచ్చేస్తే అన్సేఫ్, గ్రీన్ వస్తే సేఫ్. కళ్యాణ్ వచ్చేసి సేఫ్ అవుతారండి. కళ్యాణ్ వచ్చేసి సేఫ్ అయిన తర్వాత నాగార్జున సార్ వచ్చేసి చెప్తారు, సేవ్ అయిన తర్వాత నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు కదా అంటే, ఏం లేదు సార్ అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటారు. నువ్వు చెప్పకపోతే ఏం పర్వాలేదు, ఇంకా మన ఆడియన్స్లో ఒకరైతే నీకు చెప్పాలనుకుంటున్నారంటే అతను వచ్చేసి చెప్తారు, సార్ మీ కళ్యాణ్ నువ్వంటే మాకు చాలా ఇష్టము, నువ్వు కామనర్వి కాదు, చాలా పెద్ద సెలబ్రిటీవి, అలాగే నువ్వు తనుజాని అయితే సపోర్ట్ చేయడం అనేది మాకైతే చాలా బాగా అనిపించింది అని చెప్పేసి అంటారు. ఇంకా తనుజ గురించి కూడా చెప్తారండి. నువ్వైతే నీకు తనుజ మీద ఒక క్లారిటీ ఉంది, తనుజ మీద నీకు ఒక క్లారిటీ ఉంది, మీ ఇద్దరి మధ్య మాకు ఒక క్లారిటీ ఉంది, నెగిటివిటీ ఏమీ స్ప్రెడ్ చేయకుండా మీ ఆట అయితే మీరు బాగా ఆడండి. అలాగే తనుజ రాముకి కానీ సాయికి కానీ నీ గురించి చాలా గొప్పగా అయితే చెప్పారు కళ్యాణ్ గారు వచ్చేసి, మీరైతే నెగిటివ్ ఏం స్ప్రెడ్ చేసుకోకుండా మీ ఆటను అయితే చాలా బాగా ఆడండి, ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి ఆడియన్స్ అయితే చెప్తూ ఉంటారండి కళ్యాణ్కి. ఇంకా కళ్యాణ్ కూడా వచ్చేసి అందరికీ థ్యాంక్స్, నన్ను ఎవరైతే సపోర్ట్ చేశారో, నన్ను ఎవరైతే ఓట్ చేశారో అని చెప్పేసి కళ్యాణ్ అయితే చెప్తూ ఉంటారు. ఇక్కడికైతే ఎపిసోడ్ క్లోజ్ అయిపోతుందండి. ఇంకా సండే ఎపిసోడ్